వైలెంట్ గా ఉన్న వర్మ ఒక్కసారిగా సైలెంట్ గా మారిపోయారు. పొత్తులో భాగంగా పిఠాపురం సీటును పవన్ కళ్యాణ్ కు కేటాయించడంతో ఆయన ఆగ్రహం కట్టలు తెంచుకుంది. పార్టీ కోసం కష్టపడితే అధినేత తనకు ఇచ్చే గిఫ్ట్ ఇదేనా అంటూ వీరంగం సృష్టించాడు. ఇప్పుడు పిఠాపురంలో టీడీపీ తమ్ముళ్ల రచ్చ కాస్త టీ కప్పులో తుఫాన్గా తేలిపోయింది. 2 రోజుల పాటు తీవ్ర విమర్శలు చేసిన మాజీ ఎమ్మెల్యే వర్మ టీడీపీ అధినేత చంద్రబాబును కలిసిన వెంటనే కూలైపోయారు. జై పవన్ కళ్యాణ్ అనేశారు. తనలో పవన్ ని చూడాలని, తనకు 2014లో ఇచ్చిన భారీ మెజార్టీ పవన్ కి ఇవ్వాలని వర్మ తన అనుచరులు అభిమానులకు సూచించారు. ఇదంతా ఎలా సాధ్యమైందంటే అంతా బాబు మహిమే అంటున్నారు. చంద్రబాబు వద్దకు వెళ్తే విముకుణ్ణి సుముకుడిగా చేసేస్తారు. వర్మ కూడా అలాగే కూలైపోయారు. అధినేత ఎంత చెబితే అంత అని అనుకుంటూ బయటకు వచ్చి బాబు పక్కనే నిలబడి నవ్వులు చిందించారు. చంద్రబాబు ఎమ్మెల్సీ సీటు హామీని వర్మకు ఇచ్చారంటున్నారు. అది కూడా టీడీపీ పవర్లోకి వచ్చే తొలి ఖాళీలో మొదటి సీటులో వర్మనే కూర్చోబెడతామని భరోసా ఇచ్చాడట. దాంతో వర్మ మెత్తబడ్డారని, పొత్తు ధర్మంలో భాగంగా జనసేనకు పీఠాపురం స్థానాన్ని ఇవ్వటంతో జనసేనానిని గెలిపించుకొని వస్తామని హామీ ఇచ్చారని చెబుతున్నారు. ఇక పవన్ హ్యాపీగా ఉండొచ్చు. ఎందుకంటే లోకల్ లీడర్ గా స్ట్రాంగ్ గా ఉండే వర్మ ఇప్పుడు జై పవన్ అంటున్నారు. ఇకపోతే వర్మ ఇలా టర్న్ అయితే పవన్ కనీసం కాలు కూడా కదపకుండా పిఠాపురంలో గెలుపు ఈజీ అంటున్నారు. మరికొందరు మాత్రం అలా ఎలా అని అంటున్నారు. వైసీపీ వేస్తున్న ఎత్తుగడలను చిత్తు చేసే సత్తా వర్మకు ఉందని చెబుతున్నారు. వర్మ ఆయన అనుచరులు తగ్గవచ్చు గాని ఓటు వేసే ఓటర్లు ఎలా రియాక్ట్ అవుతారో ఎవరూ ఊహించలేరు. నాన్ లోకల్ అని నిన్నటి వరకు పవన్ ని విమర్శించి ఇప్పుడు ఆయన్ను గెలిపించాలి అంటే జనాలు సరేనంటారా అని కూడా క్వశ్చన్ వేస్తున్నవారు ఉన్నారు. ప్రజా ప్రతినిధి అంటే ప్రజలకు అందుబాటులో ఉండేవారు కావాలని కోరుకుంటారని, అందువల్ల ప్రజలకు పవన్ నచ్చి ఆయన సిద్ధాంతాలు నచ్చితే ఓటు వేస్తారు తప్ప వర్మ చెప్పారనో లేదా మరెవరో చెప్పారనో ఓటు వేయరని చర్చించుకుంటున్నారు. ఇక వంగ గీత విషయానికి వస్తే రాజకీయాల్లో ఆమెకు తిరుగులేదు. ఆమె ఇప్పటిదాకా ఓటమి ఎరుగని నేతగా మంచి పేరు సంపాదించుకున్నారు. ఆమె జిల్లా పరిషత్ చైర్మన్ నుంచి పార్లమెంట్ వరకు గెలుస్తూ వస్తున్నారని, గ్రౌండ్ లెవెల్లో పట్టున్న నేత అని అంటున్నారు. మొత్తానికి వర్మ జై కొట్టారు కాబట్టి కూటమి వరకు ఓకే. ఇక జనం తీర్పు ఎలా ఉంటుందో వెయిట్ అండ్ సీ.